ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, నేటి పునరుద్ధాన దినపు అనగా 24వ తారీఖు ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు మరియు వీక్షించుటకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. అలాగనే అందరూ క్షేమంగా ఉండాలని నా దినచర్య ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, నేటి యొక్క పునరుద్ధాన దినపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుని ప్రభువును మహిమపరచవలసి ఉన్నది. వాక్యం ద్వారానే మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. వాక్యమే మనల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉంది. ఈ లోక సంబంధమైన వార్తలు అనేకమైనవి వింటూ ఉన్నాము. అవన్నీ కూడా మనల్ని భయపెడుతూ ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాటి వలన భయపడి మనము నిరుత్సాహపడిన సమయాల్లో ఏ సమయాన్నైతే దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తామో ఆ సమయాన విడువను ఎడబాయను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నానని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మాట్లాడిన రీతిగా ఎప్పుడైతే మనం వాక్యం దగ్గరికి వచ్చామో ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఆ వాక్యం మనల్ని ఆదరిస్తూ ఉంది. ఆ వాక్యం మనల్ని నిత్యరాజ్య నివాసానికి సిద్ధపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేటి యొక్క పునరుద్ధాన దినపు ఆరాధన కార్యక్రమంలో మీ సన్నిధిని చేరి ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా మేము నిన్ను ఆరాధించుటకు, గణపరచుటకు చేరువచ్చి ఉన్నాం. తండ్రి, నీకు వందనాలు. ఈ సమయాన్న కుటుంబాలుగా కలిసి ఈ వాక్యం వింటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ప్రభువా, ఈ మాటలు నావి కాదు, పరిశుద్ధాత్మ దేవునిగా నాతోనూ కూడి వీక్షిస్తూ వర్తమానాన్ని వింటూ ఉన్న బిడ్డలందరి యొక్క జీవితాల్లోనూ అది మాకు ఆశీర్వాదకరంగా ఉంటకు క్రియ జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. విశ్వాసంలో పడిపోకుండా నిరీక్షణతో విశ్వాసంలో బలపడిన వారమై మా యొక్క విశ్వాస జీవితాన్ని మేము స్థిరపరచుకుని ముందుకు సాగుటకు సహాయం చేయమని, కృప చూపించమని, నిలబడి ఉన్న నీ దాసునైన నన్ను మీరు బలపరిచి ఈ కొద్ది నిమిషాలు ఈ యొక్క వాక్య పరిచర్యలో నన్ను వాడుకొనమని నీ చేతులకి అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేటి ఈ యొక్క వాక్య ధ్యానాంశం నిమిత్తమే ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం దాన్ని ధ్యానించుకుందాం. సొలొమోను రచించిన పరమగీతము 5వ అధ్యాయము 6వ వచనం. సొలొమోను రచించిన పరమగీతము 5వ అధ్యాయము 6వ వచనం. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను. చాలండి. ప్రభునందు ప్రియులారా, ఈ పరమగీతము మనం చదివేసరికి ఇద్దరి యొక్క సంభాషణ ఇది. ప్రియుడు ఒకరు, ప్రియురాలు ఒకరు. ఈ ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తుగాను, ప్రియురాలు సంఘముగాను వర్ణించి సొలొమోను ఈ పుస్తకాన్ని వ్రాశాడు. ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రియురాలు సంఘము. ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఆయన ప్రేమించారు. మనకు తెలిసిన విధంగా అందరికీ తెలిసిన వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ప్రియుడు అనగా ప్రేమించేవాడు, ప్రియురాలు అనగా ప్రేమించబడేది. ప్రేమించేవాడు ప్రభువైన యేసుక్రీస్తుగా ప్రియునిగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రేమించబడేది ప్రియురాలుగా సంఘం కనిపిస్తూ ఉంది. ఈ ప్రేమ ఎంతటిదో అనేక పర్యాయాలు మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం విన్నాం. ఈ లోకంలో భార్యాభర్త మధ్య ఉన్న ప్రేమ కన్నా, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ కన్నా, బంధువుల మధ్య ఉన్న ప్రేమ కన్నా అత్యంత ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కలిగి మన పట్ల చూపించాడు. కాబట్టి ఆ ప్రేమను వర్ణించలేము. దాని ఎత్తు మనకు తెలియదు, దాని లోతు మనకు తెలియదు, దాని యొక్క విశాలము లేక వైశాల్యము మనకు తెలియదు. మన ప్రేమలకు ఇంతని అంతని మనం వర్ణించి దానికి కొలతలు ఏర్పాటు చేయగలమేమో, కానీ ప్రభు ప్రేమకి కొలతలు లేవు. అలాంటి ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించారు. ఆ ప్రేమను బట్టే ఈనాటి ఈ క్షణంలో మనం ఈ ఊపిరిని కలిగి జీవించగలుగుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రపంచమంతటా కూడా ఈ కరోనా వల్ల అనేక దేశాల్లో అక్కడ ఎంతమంది చనిపోయారు, ఇక్కడ ఎంతమంది చనిపోయారని వార్తలు వింటా ఉన్నాం. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. కీర్తనాకారుడైన దావీదు తన యొక్క కీర్తనలో 91వ కీర్తనలో, ఏ తెగులు నీ గుడారంను సమీపించదు, ఏ ఆపద నీ యొద్దకు రాదని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నీ పట్ల నా పట్ల ప్రభువు నెరవేర్చాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి మనం ధన్యులమయ్యాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. బ్రతుకుటకు ధన్యులమయ్యాం. అంతేకాకుండా మనము చనిపోయిన తర్వాత నిత్యరాజ్య నివాసంలోకి ప్రవేశించడానికి కూడా ఆయన ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనం ధన్యులమయ్యామని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడే భూమి మీద ఉన్నప్పుడు ధన్యులమే. ఇక్కడి నుండి బయలుదేరి నిత్యరాజ్య నివాసంలోకి వెళ్ళినప్పుడు కూడా మనం ధన్యులమేనని ఆ ప్రేమ వ్యక్తపరుస్తూ ఉంది. ఆ ప్రేమను బట్టి ఆయన ఇచ్చిన రక్షణ వ్యక్తపరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. మంచిది ప్రభునందు ప్రియులారా. మరి ఈ యొక్క వర్తమానానికి కొద్ది ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు నేను చెప్పాను. ఇక్కడ వర్ణనలో అనగా వర్ణించడంలో ప్రియుడు వచ్చాడు, ప్రియుడు వచ్చి తలుపు తట్టాడు. అయితే ప్రియురాలు లోపల అనగా గదిలోన లేక ఇంటిలోన ఆమె ఉండి ఆమె తలుపు తీయలేదు. ఆ తలుపు తీయడానికి కాస్త జాప్యం చేసింది. అంతేకాదు తన మనస్సును తను ఏమనుకుంటుందంటే, వచ్చాడు కదా, ఉంటాడులే, కాసేపు నా కోసం వెయిట్ చేయలేడా, కాసేపు నా కోసం ఉండలేడా, తన ప్రేమను నా పట్ల వ్యక్తపరచలేడా అనే ఉద్దేశంతోనే ఆమె కాస్త జాప్యం చేసింది. దాని వివరము మనకు 3వ వచనంలో కనిపిస్తుంది. నేను వస్త్రము తీసివేస్తే నేను మరలా దానిని ధరింపనేలా, 1. 2వది, నా పాదములు కడుక్కొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా, 3. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలి కొనెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, తన ప్రియుడైన యేసు ప్రభువారు లేక తన ప్రియుడు ఆవల లేక బయట నిలవబడి తలుపు తట్టుచుండగా 2 ఉద్దేశాలతో ఆమె నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడే నేను వస్త్రం తీసివేశాను, మరలా ధరించాలా, ఇప్పుడే నేను పాదాలు కడుక్కున్నాను, మరలా మురుగు చేసుకోవాలా అంటూ
ఆమె జాప్యం చేసింది. ఇక మూడవ పాయింట్గా ప్రభువైన యేసుక్రీస్తు ఆయనంతటా ఆయన వెళ్ళిపోకుండా, ప్రియునిగా వెళ్ళిపోకుండా, ఇలాగైనా ఆమె తలుపు తెరుస్తుందేమోనని తన చెయ్యి ఆనవాలుగా చూపించిన నిమిత్తమే ఇరుకు సందులో ఆమె చెయ్యి చూపిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ చెయ్యి చూసేసరికి తన మనసున జాలి కలిగినదట. దేవునికి స్తోత్రం. ఆ జాలి ఎప్పుడైతే తనకు కలిగినదో, ఆ జాలి కలిగిన వెంటనే తక్షణం ఆమె తన ప్రియునికి తలుపు తీయ లేచి తిని, 5వ వచనం, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఎలాగైతేనేమి తన చేతులంటిన ఆ జటామాంసి అనే ఆ అత్తరు ఆ గడియలకు అంటుకుపోతుందేమో, అది వృధా అయిపోద్దేమో అనేది అదొక నేరం. అది కూడా మరి అధిగమించి వచ్చింది, తలుపు తీసింది. తలుపు తీసేసరికి మనం మొదటిగా వాక్యం చదువుకున్నాం కదా, తలుపు తీసి చూసేసరికి నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రేమించేది, ఆ ప్రేమను నిజంగా వ్యక్తపరిచే వ్యక్తి అయితే ప్రేమ ప్రాణాన్నే పెడుతుంది అంటారు కదా. ప్రేమ ఏం చేస్తుంది? ప్రాణాన్నే పెడుతుంది. అవును, నిజమే. ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా దేవునిగా తన ప్రేమను వ్యక్తపరిచిన నిమిత్తమే ప్రాణమే పెట్టారు. ఆ ప్రాణం పెట్టే అంతటి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు చూపిస్తే, ఈ ప్రియురాలు తన ప్రేమను వ్యక్తపరచడంలో ఆ ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ కాకపోయింది. కనీసం లేవడానికి, కనీసం తీసిన వస్త్రం ధరించడానికి, చేతలను రాసుకున్న ఆ జటామాంసి వృధా అయిపోద్దేమని అనటానికి చూడండి ఎంత వ్యత్యాసం కనపడుతుందో. ఎలాంటి ప్రేమ వ్యక్తపరిచిందో చూడండి. అయితే ప్రభు చూశారు. ప్రభు ఆయన తలుపు తీయనంతలో వెళ్ళిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో ఎవరైనా పెద్దవారు చనిపోతే మా ఇంటికి పెద్ద దిక్కు లేదండి అంటారు. పెద్దవారు చనిపోతే మా ఇంటికి పెద్ద దిక్కు లేదండి అంటారు. ఏంటి పెద్ద దిక్కు అంటే ఏంటి? అది అందరికీ అర్థం కాదు. ఎవరింట్లో వారు ఆ పెద్దవారిని కోల్పోయారో వాళ్ళకి అర్థం అవుతుంది తప్ప అది అందరికీ అర్థం అవ్వదు. మా ఇంటికి పెద్ద దిక్కు లేదండి అంటే అర్థం ఏంటంటే, ఆ పెద్దవారు ఇచ్చిన సలహాలు, పెద్దవారు బోధించిన ఆ బోధనా విధానం అవన్నీ కూడా ఆ కుటుంబానికి క్షేమకరంగా ఉన్నాయి. ఏ రోజైతే ఆ పెద్ద దిక్కు, ఏ రోజైతే ఆ పెద్ద వ్యక్తి తను మరణించాడో అప్పుడు తెలుస్తుంది ఆ పెద్ద దిక్కు లేక అతను ఇచ్చిన సలహాలు, అతని చేసిన బోధనలు, వాటికి వివరాలు, వాటి వల్ల వచ్చే క్షేమము కొడువైపోద్ది. అప్పుడు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకి ఒక వ్యవసాయదారునికి ఒక పాలేరు ఉండేవాడట. పాలేరు అంటే పనిచేసేవాడు, పశువుల్ని, ఆ వ్యవసాయం చూసే వ్యక్తి. అతను ఎంత పని చేసినా సరే ఆ యజమాని నిర్లక్ష్యం చేసి ఏం చేశాడులే అంటూ ఉండేవాడట. అయితే ఒక రోజున గుణపాఠం నేర్పించాలని ఆ పాలేరు లేక పనిచేసే వ్యక్తి జ్వరం రాకుండానే జ్వరం వచ్చిందని ఇంటి దగ్గర ఆగిపోయాడట. ఆగిపోతే ఆ పశువుల పని, ఆ వ్యవసాయం పని మొత్తం ఈ యజమాని చేసుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందట. అప్పుడు అర్థమైందట, అమ్మమ్మ మన పాలేరు ఉంటే ఎంత బాగుండు, మన పాలేరు లేకపోవడం ఎలాగుంది. అప్పుడు అర్థమైందట. నిజమే ప్రియులారా, ప్రేమించేవాడు
ప్రేమిస్తున్నాడు కదా అని నిర్లక్ష్యం చేస్తే, ఆ ప్రేమించేవాడు వెళ్ళిపోతే అప్పుడు అర్థమవుతుంది ఆ ప్రేమకు విలువ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రేమించేవాడు మనకి ఈనాటికి కూడా ఉన్నాడు. సంఘంగా నీవు నేను మనము ఆయన సంఘంలో ప్రేమింపబడే వారంగా ఉన్నాం. కాబట్టి మనకు ఆయన ప్రేమ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఈమె అర్థం చేసుకోలేక ఆమె జాప్యం చేసింది, నిర్లక్ష్యం చేసింది. ఆ ప్రేమ అంటే ఏంటో అనుకోండి. కానీ ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో అక్కడి నుంచి, ఆ క్షణం నుంచి అర్థమవుతుంది, అయ్యో నాకు ఇచ్చేసాడు, అది చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, ఇంత చేశాడు, అంత చేశాడు. ఇవన్నీ ముందు జ్ఞాపకం రాలేదు, వెళ్ళిపోయిన తర్వాత జ్ఞాపకం వచ్చాయి. అందుకే బ్రతుకున్నవాడిని ఎవడ కూడా గొప్పగా పొగడ్డం, చచ్చినోడు మాత్రం తెగబోడేస్తారు. చచ్చినోడికి చారడేసుకోళ్ళట తెగబోడేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అయితే ఆ వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది. ఇక ఆమె తక్షణం బయటకు వచ్చింది. అప్పుడు అంటుంది కదా, ఆ 6వ వచనం 2వ భాగంలో తను అంటుంది, అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను, నేను అతని వెదికినను అతడు నాకు కనపడకపోయాను, నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణములో 7వ వచనం, పట్టణములో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి, ప్రాకారం మీది కావలి వారు నా పై వస్త్రము దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛల్యనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. ఎంతవరకు వచ్చిందనంటే, ఆయన లేని నోటు తెలిసి ఎంతవరకు దిగి వచ్చింది చూడండి. యెరూషలేము కుమార్తెలారా, మీ గాని కనపడితే నాకు తెలియాలి, చేయాలి సుమా అని ఉట్టేయించుకుంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ఆ ప్రియుడు వెడలిపోయాడో తనకు వచ్చిన కష్టాలన్నీ కూడా అక్కడ రాసింది. నేను బయటికి వెళ్ళిన తర్వాత పట్టణంలో తిరుగు కావలి వారు నన్ను కొట్టారు, నన్ను గాయపరిచారు, నా పైన వస్త్రాన్ని దొంగిలించారు. వస్త్రం అంటే ఏంటి? ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే రక్షణ వస్త్రం. రక్షణను కూడా దొంగిలించారు. శత్రువుడు సాతానుడు రక్షణ దొంగిలించడానికి ప్రియుడు లేకపోతే దొంగిలిస్తుంది. రక్షకుడు మనల్ని ప్రేమించిన వాడు మనలో నుండి దూరం అయితే శత్రువు సాతానుడు ప్రవేశించి మన రక్షణ వస్త్రాన్ని దొంగిలిస్తుంది. అలాగనే తన వస్త్రాన్ని కూడా దొంగిలించారట, అవమానాన్ని మిగిల్చారట. వస్త్రం లేదంటే మనిషికి అవమానం. తన వస్త్రాన్ని దొంగిలించి తనకు అవమానాన్ని మిగిలించారు. ఆ పరిస్థితికి చేరింది. అందుకే యెరూషలేము కుమార్తెలతో ఒట్టు పెట్టించుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనల్ని ప్రేమించిన తండ్రి మన కొరకు ఆయన నేటికి కూడా చేతులు చాపి కలువరి శిలువలో నేను ప్రాణం పెట్టానని ఆయన నిరూపించుకుంటా ఉన్నాడు. ఆయన రక్తధారలు ఈనాటికి కూడా అవి ప్రవహిస్తూనే ఉన్నాయి. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటూ, నీవు పొందిన రక్షణ నీవు నిలబెట్టుకోవడానికి, పొందని వారికి రక్షణ దయచేయడానికి స్టిల్ ఆయన చేతులు ఇంకా అలా చాచే ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనుడు అయినట్టయితే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనరాలు అయినట్లయితే, ఈనాటికి కూడా ఆయన చేతులు చాపాడు. నేను రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. ఆయన చేతుల్లో చేర్చుకుంటాడు. ఇంకా ఎవరు మారు మనసు పొందలేదో, మారు మనసు పొందని నీ బంధువైనా, నీ స్నేహితుడైనా, నీ ఇరుగువాడైనా, నీ పొరుగువాడైనా నువ్వు సాక్ష్యం ఇస్తే ప్రభు వారి కొరకు కూడా ఆయన చేతులు చాపి ఉంచాడు. నీ సాక్ష్యం ద్వారా ఆయన చేతుల్లోకి వాళ్ళు వస్తారు. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలియచేయండి.
ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకుని నువ్వు అనుభవించడమే కాదు, ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకుని అనుభవించడమే కాకుండా ఆయన ప్రేమను నీవు నీ భర్తకు పంచాలి, ఆయన ప్రేమను నీ భార్యకు పంచాలి, ఆ ప్రేమను నీ పిల్లలకు పంచాలి, ఆ ప్రేమను నీ బంధుమిత్రులకు పంచాలి, ఆ ప్రేమను నీ ఇరుగు పొరుగు వారికి పంచాలి. తెలియజేయనిదే వివరాలు ఎవరికీ తెలియబడవు. ఏవేవో విషయాలు తెలియజేయడం కాదు, నీవు దేవుని గురించి తెలియచేయి, నువ్వు ధన్యుడు అవుతావు. నువ్వు తెలియజేసేదేదో దేవుని గురించి తెలియజేయి, నీ జీవితం ధన్యమవుతుంది. నీ జీవితం ధన్యమవడమే కాకుండా పరలోక రాజ్యంలో నీకు ఒక గొప్ప బహుమానం ఉంటుంది. అది నీ పని. ఒక విశ్వాసిగా నీ పని ఏంటి? ప్రభువుని గురించి తెలియపరచడం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలియపరచడం కాదు నీ పని. ప్రభువుని గురించి తెలియపరచు. అందుకే నీకు జీవం ఇచ్చాడు, అందుకే నీకు బ్రతికిచ్చాడు, అందుకే నీకు ఈ ఊపిరిని ఈ రోజు ఉంచాడు. ఆ బాధ్యత నువ్వు మర్చి నువ్వు ఎవరి గురించి తెలియపరుస్తావు ఎందుకు? నువ్వు క్రైస్తవుడు కాదా? నువ్వు క్రైస్తవుడు కాబట్టి దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించి, దేవుని ప్రేమను గురించి తెలియపరచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమను తెలియపరచడంలో అది మనకు ఆశీర్వాదం. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోవడంలో అది మనకు ఆశీర్వాదం. కాబట్టి ప్రియులారా, సంఘంగా దేవుని ప్రేమ ఈనాటికి కూడా మనందరి పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి ఈ షూలమతి అనే ఈ ప్రియురాలు ప్రభు ప్రేమను అర్థం చేసుకోలేనట్టుగా నీవు కూడా ప్రభు ప్రేమను అర్థం చేసుకోకుండా ఉండడం వలన నీ యొక్క విశ్వాసం బలపడదు, బలహీనమైపోద్ది. నీ నిరీక్షణ అది కొనసాగదు, నీ నిరీక్షణ అది వ్యర్థమైపోద్ది. అందుకోసం ఆ ప్రేమను అర్థం చేసుకో, ప్రేమను అర్థం చేసుకో, ప్రేమను ప్రకటించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ గొప్పది. కాబట్టి ఆ గొప్ప ప్రేమను మనం ప్రకటించి ప్రభువును మహిమపరుద్దాం. ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపడదాం, అనేకుల్ని సిద్ధపరుద్దాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఎలాగ సిద్ధపడాలంటే దిద్దుబాటు కలిగి సిద్ధపడాలి. ఎలాగ సిద్ధపడాలి? దిద్దుబాటు కలిగి సిద్ధపడాలి. మరి ఒక వచనం నాకు గుర్తులేదు, యెషయా గ్రంథంలో ఉంటుంది. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని రాసాం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దిద్దుకోవడం అనేది నీకు అసహ్యం అయితే నీ విశ్వాసాన్ని నువ్వు ఎలా బలపరుచుకోగలవు? నిత్యరాజ్య నివాసాన్ని నువ్వు ఎలా ప్రయాణం చేయగలవు? దిద్దుబాటు నువ్వు అసహ్యించుకోకూడదు. నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి. తరువాత సిద్ధపాటు చేయాలి. దిద్దుబాటు, సిద్ధపాటు, ఇవి రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి సిద్ధపడకే తన ప్రియుని ఆమె కోల్పోయింది. ఇంకా నేను రెడీగా నేను తలుపు తీయడానికి. వస్తే వచ్చావు, ఉండు, ఇంకా నేను సిద్ధపడలేదు. ప్రభునందు ప్రియులారా, ప్రియుడు వచ్చి తలుపు దగ్గర ఎలా ఉన్నాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఏ సమయాన్ని వచ్చి మన తలుపు దగ్గర ఆయన నిలబడతాడో తెలియదు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న పాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఇది ఆదిమకాల సంఘపు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. అది హృదయమనిడి తలుపు నాద్ద యేసునాథుడు, హృదయమనిడి తలుపు నాద్ద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను, ఎంతసేపు
నిలువబెట్టి ఏడ్పించెదవతని. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించెదవతని. అతడు పరుడు కాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. ఆమేన్. హల్లెలూయా. హృదయం అనే తలుపు యొద్ద ఆయన నిలిచి తట్టుచూ ఉన్నాడట. ఆ చరణంలో అంటాడు, ఎంతసేపు నిలవబెట్టి అతన్ని ఏడిపిస్తావు. అతడు పొరుడు కాడు, పరాయివాడు కాడు, పరికించి చూడనతడు. అతడు నావాడు, ప్రాణ స్నేహితుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన కొరకు తలుపు తీయ ఆమె ఆలస్యం చేసింది. నిజమే ప్రియులారా, మన హృదయంలోనికి ప్రభుని యేసుక్రీస్తుని చేర్చుకోవడానికి చాలా ఆలోచించేస్తున్నారండి. పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం మీదో వ్యవసాయం మీదో పెట్టుబడి పెట్టడానికి, ఎవరికైనా అప్పు ఇవ్వడానికి ఆలోచించట్లేదండి. అప్పు ఇస్తే వడ్డీ వస్తుందని, పెట్టుబడి పెడితే మంచి ఆదాయం వస్తుందని ఆలోచించట్లేదు. కానీ ప్రభు దగ్గర రావడానికి, ప్రభుకి హృదయం ఇవ్వడానికి ఏం చేద్దామంటావా? గుళ్ళోకి వస్తే ఏమైనా ఆశీర్వాదం దొరుకుతుందంటావా? ప్రార్థన చేయించుకుంటే ఏమైనా ప్రతిఫలం దొరుకుతుందంటావా? నీవు దిగేసినట్టే నేను కూడా దిగేస్తే నాకేమైనా కలుగుతుందంటావా, ఉరుగుతుందంటావా, జరుగుతుందంటావా అని బొగ్గమే చేసుకుని మరీ ప్రభు దగ్గర రావడానికి, ప్రభుకి హృదయమైన తలుపు తీయడానికి తెగ ఆలోచన చేస్తున్నారండి మనుషులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఎందుకండి ఇంత ఆలస్యం చేయటం? ఇదిగో సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఈ క్షణంలోనే ప్రభుకి తలుపు తెరువు. హల్లెలూయా. ప్రభుకి తలుపు తెరువు. దొంగకి తలుపు తెరవడం కాదు, ఇరుగోళ్ళకి పొరగోళ్ళకి పరాయి వాళ్ళకి తలుపు తెరవడం కాదు. ప్రభు పిలుస్తున్నాడు. ప్రభుకి నీ హృదయం అనే ద్వారం, ఈ తలుపు తెరువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ హృదయంలోనికి ప్రవేశిస్తే ఎక్కడ లేని మనశ్శాంతి నీకు దొరుకుతుంది. ఆయన నీ హృదయంలో ప్రవేశిస్తే ఎక్కడ లేని ఆనందం నీకు దొరుకుతుంది. ఆయన నీ హృదయంలో ప్రవేశిస్తే గొప్ప ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. శత్రువు ఉండడానికి వీల్లేదు, శ్రమలు ఉండడానికి వీల్లేదు, నష్టాలు రావడానికి వీల్లేదు. ఎందుకని? ఆయన నీ హృదయంలో ప్రభు ఉన్నాడు. నీ హృదయంలో ప్రభు ఉన్నాడు. కాబట్టి ప్రభు ఉంటే ఈ భూమి మీద ఉన్నంతకాలం నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే. ప్రభు నీ హృదయంలో ఉంటే ఎక్కడి నుండి నిత్యరాజ్యానికి వెళ్ళినప్పుడు ధన్యుడివే, ధన్యురాలివే. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువుకి తలుపు తెరవండి. ఆలస్యం చేయొద్దండి. సమయాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉందంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, తలుపు తీయ ఆలస్యం చేస్తున్నావేమో, ప్రభువుకి తలుపు తీయ ఆలస్యం చేస్తున్నావేమో. సమయం చాలా విలువైనది. ఒక చిటుకు, ఒక క్షణం, అది చాలా అమూల్యమైనది. ఆ చిటుకులో నీవు తలుపు తీయకపోతే నీ ప్రియుడైన యేసు ప్రభువారు నీ నుండి, నీ యొక్క హృదయం నుండి, నీ యొక్క ఇంటి నుండి ఆయన వెళ్ళిపోతే నీ ఇల్లు ఏమైపోవాలి, నీ హృదయం ఏమైపోవాలి, నీ జీవితం ఏమైపోవాలి అర్థం చేసుకో. హల్లెలూయా. చేత సమయం చాలా అమూల్యమైంది.
చేతిలో రాయి వెళ్ళిందంటే మళ్ళీ అది తిరిగి రాదు. చేతిలో రాయి వెళ్ళిందంటే తిరిగి రాదు. గడియ జరిగిపోయిందంటే అది మళ్ళా తిరిగి రాదు. అలాగే పోయిన మాట అనగా నీ నోట నుండి పోయిన మాట అది వెళ్ళిందంటే అది మళ్ళా తిరిగి రాదు. దేవునికి స్తోత్రం. రాయి నీ చేతి నుండి వెళ్ళిపోయినా తిరిగి రాదు. సమయం నీ నుండి జరిగిపోయినా తిరిగి రాదు. మాట నీ నోట నుండి వెళ్ళినా తిరిగి మళ్ళా వెనక్కి రాదు. దేన్నైనా తిరిగి సంపాదించుకోవచ్చు, ధనాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. ఒకవేళ నీ స్టేటస్, నీ విలువను కోల్పోయావనుకో, ఏదో ఒక రోజు ఉంటుంది నువ్వు మంచివాడు అనిపించుకునే రోజు, నువ్వు మంచిదానం అనిపించుకునే రోజు తిరిగి రావచ్చు. కానీ నీ యొక్క సమయం పోయిందంటే అది మళ్ళీ తిరిగి వెనక్కే రాదు. అందుచేత ఇప్పుడే ఈ క్షణంలోనే ప్రభువుకి నీ హృదయం అప్పగించు. ప్రభువా, నా హృదయంలోనికి ప్రవేశించు తండ్రి అని ప్రభు దగ్గర ప్రార్థన చేయి. ప్రభువా, ఈ వ్యసనాల వలన, ఈ అలవాట్ల వలన, నా బంధువుల యొక్క ప్రేరణ వలన, నా స్నేహితుల వలన ప్రేరేపణ వలన, వాళ్ళేదో చెప్తే వీళ్ళేదో చెప్తే అదంతా నేను నా హృదయంలో చేర్చుకున్నానే కానీ నీ మాట నేను చేర్చుకోలేకపోయాను, నిన్ను నేను చేర్చుకోలేకపోయాను. అవన్నీ వచ్చి నా హృదయానికి బూజు కట్టి నా ఆత్మీయ జీవితాన్ని పతనం చేసి, కానీ అయ్యా నీ మాట నాకు కావాలి, అయ్యా నీ సన్నిధి నాకు కావాలి, నీవు బయట నిలవనేలా ప్రభువా, రమ్మో, నా తలుపులు ఇప్పుడే తెరిచాను, నా హృదయం ఇప్పుడే తెరిచాను అని ప్రభు నువ్వు చేర్చుకుంటే నువ్వు ధన్యుడు. ప్రభు నువ్వు చేర్చుకుంటే నువ్వు ధన్యురాలు అవుతావు. అశ్వలమతి తన ప్రియుడిని దూరం చేసుకుంది, ఎన్ని తిప్పలు పడిపోతుంది చూడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ క్షణంలోనే, ఈ ఉదయకాల సమయంలోనే, ఈ పునరుద్ధాన దినాన్ని, ఈ వాక్యం వినిచుండగానే, వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే మనస్తత్వంలో పడిపోవచ్చు, లేక వేరే ఆలోచనలో పడిపోవచ్చు. ఈ వాక్యం వింటూ ఉండగా ఇప్పటికిప్పుడే నీ హృదయం తెరిచి ప్రభువుని చేర్చేసుకుంటే తక్షణం ప్రభు నీలోని ప్రవేశించేస్తాడు. నీలో బూజుగట్టిన ఈ చెత్త అంతా కూడా అది ఎగిరిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమయం చాలా ప్రాముఖ్యమైనది. దిద్దుబాటు చేసుకుని సిద్ధపడండి. దిద్దుబాటు జరగాలి, ఆ తర్వాత సిద్ధపాటు జరగాలి. దిద్దుబాటు హ్యాస్ టు ఫాలో సిద్ధపాటు. దిద్దుబాటు వెనకే సిద్ధపాటు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని ప్రియులారా, మరి ప్రభుని యేసుక్రీస్తు ఆయన ఏ క్షణాన్ని వస్తారో తెలియదు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడా నా హృదయం దగ్గరికి, ఎప్పుడు వస్తాడా నా ఇంటి దగ్గరికి, ఎప్పుడు వస్తాడా ఆయన రాకడలో అని ఆయన సన్నిధిలో మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన వచ్చే సమయం ఎలా ఉంటుందో కొన్ని ఉదాహరణలు మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43, అలాగే లూకా 23:51. గనుక సాయంకాలమైనప్పుడు, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయు యేసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకు ఇమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వస్తున్నానని చెప్పిన మాటకు ఆయన వస్తాడు అని
ఆసక్తితో ఎదురు చూచినవాడు, ఆయన రాక కొరకు ఎదురు చూచేవాడు, ఆయన వస్తే నాకు ఆశీర్వాదమని తలంచినవాడు, ఆయన వస్తే నాకు దీవెనని ఆశతో ఎదురు చూచినవాడు అరిమతయ యోసేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి చదవండి. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. దేవునికి స్తోత్రం. అతనికి ఏమని మరి ముద్ర పడిందంటే, అతనికి ఏమైనా ఒక గౌరవం ఏర్పాటు చేసింది పరిశుద్ధాత్ముడు అంటే, అతడు ఘనత వహించినవాడు. ఘనత వహించిన ఒక సభ్యుడై ఉండి దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఇప్పుడు వస్తాడా అని తలుపు తెరవడానికి ఎదురు చూచేవారిలో ఈయనొకడు. అదే విషయాన్ని ఆయన గురించే లూకాసు వార్త 23:51 కూడా మనం చూస్తాం. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. దేవునికి స్తోత్రం. ఈ అరిమతయ యోసేపు అనేవాడు మార్క్సు వార్తలనే కాదు, లూకాసు వార్తలనే కాదు, తన యొక్క లక్షణము తను వ్యక్తపరుచుకుంటున్నాడు. ఏంటనంటే దేవుని కొరకు ఎదురు చూచేవాడు. ఆయన కొరకు తలుపు తెరవడానికి, ఆయన్ని ఆహ్వానించడానికి, ఆయన రాజ్యం కొరకు, ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి అతను ఎంత ఆసక్తితో ఉన్నాడో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము సిద్ధపడి, అనగా దిద్దుబాటు చేసుకుని సిద్ధపడి ప్రభు రాజ్యం కొరకు ముందుకు సాగుదాం, ఎదురు చూద్దాం. ఎలాగున అనగా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. ప్రభువులను ప్రియులారా, మరి కనిపెట్టేవాడు ఎలాగుండాలి అని అంటే ఇక్కడ రాశాడు, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తలుపు తీయ ఎదురు చూచేవాడు ఎలా ఉండాలని అంటే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన అనగా దేవుని యొక్క వాక్యానికి తగిన జీవితాన్ని జీవించి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి, లోక ఉద్దేశాన్ని, లోక తలంపులన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి, వాటన్నిటికీ దూరమై ప్రభువుకి చేరువై పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త గలవారై ఉన్నట్టయితే తప్పనిసరిగా ఆ ప్రభు నీ ఇంట గుమ్మము యొద్ద ఆయన నిలబడి, నీ హృదయపు గుమ్మము యొద్ద నిలబడి ఆయన నిన్ను తప్పక పిలుస్తాడు. అప్పుడు ఆయన్ని నీవు లోనికి చేర్చుకున్నట్లయితే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాకడ గూర్చి కూడా చక్కని విషయం తెలియపరుస్తున్నాడు. గొర్రెపిల్ల మహోత్సవ సమయం ఒకటి రానన్నది. దాని గురించి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో మనం చదవగలం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఈ యొక్క స్వరము సర్వాధికారియకు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది
గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని. స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఒకటి ఉన్నది. తన భార్య అనగా పరమగీతంలో షోలమతి గురించి మనం తెలుసుకున్నాం. ఆ షోలమతి సంఘమేనని వర్ణించుకున్నాం. ఇక్కడ భార్య అని రాయబడి ఉంది కాబట్టి సంఘం. ఆయనతో పాటు ఆ వివాహ విందులో గొర్రెపిల్ల అయిన ప్రభువైన యేసుక్రీస్తుతో సంఘము వివాహం చేసుకోవాలి. ఆ నిత్య రాజ్య నివాసంలో సంఘముతో పాటు ప్రభుతో పాటు సంఘము ఉండాల్సిన ఏర్పాట్లు ప్రభు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని 9వ వచనంలో ఉంది. ఒకసారి అది కూడా చదవండి. మరియు అతడు నాతో ఇలాగు చెప్పిన, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. పిలవబడిన వారు ధన్యులు. దేనికి పిలవబడిన వారు? మరియు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిత్యరాజ్య నివాసంలోనికి సిద్ధపడిన సంఘమును చేర్చుకోవడానికి ఆయన చూస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు విన్న ప్రతి ఒక్కరూ ధన్యులు. ఆ పిలుపు మేరకు ప్రభు యొక్క రాజ్యానికి చేరడానికి అర్హత కలిగిన వారు అనగా పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త గలవారై ఉండని పేతురు చెప్పిన మాట ప్రకారంగా ఎవరైతే అటువంటి సిద్ధపాటు కలిగి దిద్దుకొని సిద్ధపాటు కలిగి ఉన్నారో వారిని ప్రభు పిలుస్తారు. ఆయన వెళ్ళిపోతే లేక ఆ ద్వారం మూయబడితే మనం అందులోనికి ప్రవేశించడానికి వీలు కాదు. అందుచేత ప్రియుడు వెళ్ళిపోతే షోలమతి, పరమగీతంలో షోలమతి ఎంత బాధపడిందో చూడండి. అలాగే ప్రభు తలుపు వేస్తే నీవు విడవబడితే ఎంత బాధపడాల్సి వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. విడవబడిన వారికి ఉన్న భయంకరమైన కష్టాల గురించి కూడా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఎప్పుడైనా మనం తలంచుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఎత్తబడతావా విడవబడతావా? ఉదాహరణకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోకాన్ని గురించి, పరలోక రాజ్యం గురించి రాస్తూ అక్కడ ఒక చక్కని విషయాన్ని తెలియపరిచాడు. 10 మంది కన్యకులు ఉన్నారు. 5గురు సిద్ధపడ్డారు, 5గురు సిద్ధపడలేదు. 10 మంది కూడా రెడీగానే ఉన్నారు వెళ్ళిపోదామని. కానీ సిద్ధపడ్డవారు 5గురు, సిద్ధపడని వారు 5గురు. కానీ 10 మందికి కావాలంటే దేవుని రాజ్యం. సిద్ధపడకపోయినా వారికి కావాలంటే రాజ్యం. చూడండి ఎంత బాగుందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విశిక్షణ విందుకు పిలిస్తే అక్కడ విశిక్షణ ఉండదు. వచ్చిన మంచోడికి భోజనం పెడతారు, చెడ్డోడికి భోజనం పెడతారు, ఎవడొచ్చినా భోజనం పెడతారు. కానీ అక్కడ విశిక్షణ ఉంది. ఏంటి అంటే సిద్ధపడిన వారు ఎత్తబడగలరు, సిద్ధపడని వారు విడవబడతారు. చిన్న పాట ఉంది. పొలములో 2 పని చేస్తుందురు, ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి రెప్పపాటున కొనిపోబడుదురు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు అలా వస్తాడు. ప్రియమైన తన వధువు సంగమును తీసుకుపోతాడు. మేఘాలపైన గగనాలపైన మరలా మరలా వస్తాడు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మరలా వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొలములో 2 పని చేస్తూ ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ప్రియులారా, విడవబడిన వారిలో సిద్ధపడక ఉండిపోతావా? సిద్ధపడి ఎత్తబడే వారిలో ఎత్తబడి ఆయన సింహాసనం మీద ఆయనతో పాటుగా ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో కూర్చుంటావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం దిద్దుబాటు చేసుకో, అనగా సరి చేసుకో. ఆ తర్వాత సిద్ధపడు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఆ రాకడ కొరకు ఆపేక్ష కలిగి ఆశతో ఎదురు చూడు. షోలమతి నిర్లక్ష్యం చేసింది, ఆయన వెళ్ళిపోయాడు.
చాలా శ్రమల పాలైపోయింది. అలాగున ఎత్తబడే గుంపులో ఉండి ఆయన రాజ్య వారసులు కావు. ఎత్తబడే గుంపు నుండి దూరం అయిపోయి ఒకవేళ విడవబడిపోతావేమో, నిత్య నరకాగ్నికి పాలవలసి వస్తుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుని సవరించుకుని ప్రభు రాజ్యం కొరకు నిర్లక్ష్యంగా ఉండక ఆతృతతో ఆశతో ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించి మన వినికిడి యందు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ పునరుద్ధానపు దిన ఆరాధన కార్యక్రమంలో ప్రవేశించిన వీక్షిస్తూ ఈ మాటలు వింటున్న మీ అందరికీ మరొకసారి ప్రభు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరినీ ప్రభు ఆత్మీయతలో బహుగా ఆశీర్వదించి బలపరచునుగాక. దేవుని రాజ్యం కొరకు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. త్వరలోనే అన్నిటి విషయంలో లాక్డౌన్ సడలించారు. కానీ మరి ఇంకా దైవ మందిరాల గురించి అంటే ఆధ్యాత్మికమైన కార్యక్రమాల గురించి ఇంకా ప్రకటించలేదు ప్రభుత్వం వారు. మనం ప్రార్థన చేద్దాం. మరి తప్పనిసరిగా ప్రభుత్వం వారు ప్రకటించినట్లయితే త్వరలోనే మనం ముఖాముఖిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మనందరం కలిసి సహవాసంలో దేవుని సన్నిధిలో మరి ఆత్మీయతలో బలపడతాం. ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. అంతవరకు మరి లైవ్ వీక్షిస్తూ మరి మీ కుటుంబాలకు మీకు క్షేమాభివృద్ధి కొరకు ఏమాత్రం వాక్యాన్ని మరి వినడం మానకుండా వాక్యం వింటూ ఉండండి. చాలామంది ఆన్ చేస్తున్నారు, ఏదో 2 మాటలు వినేసి క్లోజ్ చేసేస్తున్నారు. మన దాని పక్కన ఏదో వస్తుంది, దాంతోపాటు ముందుకు సాగిపోతున్నారు కానీ వాక్యం వింటలేదు. అలా కాకుండా పూర్తిగా వాక్యం వినండి, ఆత్మీయతలో పూర్తిగా బలపడండి. మరి ఇంకా తెలియని వారికి కూడా తెలియపరచండి. కాబట్టి తద్వారా ఈ యొక్క వాక్యాన్ని అనేకులు వినగలరు. పరిచయం చేయండి. ప్రభు కొరకు సిద్ధపడండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. అలాగే అనేకుల్ని పరిచయం చేసి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచండి. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విని వీక్షించి ప్రభువా నీ యొక్క వాక్యాన్ని హృదయాల్లో చేర్చుకున్న బిడ్డలందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎవరైతే బలహీనపడుతున్నారో వారిని బలపరచండి. ఎవరైతే రోగులై ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే అనాథులుగా ఉన్నారో వారిని ప్రభువా ఆస్తికర్తలుగా చేయండి. అంతా నీ చేతుల్లో ఉంది ప్రభువా. ఎవరిని ఎలాగున అభివృద్ధి పరచాలో, ఎవరిని ఎలాగున ఆశీర్వాదాలు నడిపించాలో, ఎవరిని ఎలాగున తీర్చిదిద్దాలో అంతా నీ చేతుల్లో ఉంది తండ్రి. అది నువ్వు చేయాలి. కాబట్టి మా జీవితాల్లో కార్యం జరిగించండి, కృప చూపించండి, బలపరచండి. లాక్డౌన్ విషయంలో ప్రభువా త్వరగా సడలిస్తే మేమందరం కలిసి నిన్ను ఆరాధించుకోవడానికి ఒక భాగ్యం దయచేస్తారని విశ్వసిస్తున్నాం. మహిమ పొందండి, కృప చూపించండి, సహాయం చేయండి, ఆత్మీయతలో అభివృద్ధి పరచండి. నాయన ఎవరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండక నాయన వాక్యానుభవంలోనికి ప్రవేశించి వాక్యం ద్వారా విశ్వాసంలో బలపడి నీ దీవెనలను ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఆరోగ్యవంతంగా ఉండి నీ రాకడ కొరకు సిద్ధపడేవారిగా వారినందరినీ కూడా ఆయుధపరచమని, స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభు యేసు రక్తమే చేయి, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం సదా ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకు తోడయుండి ఆయన కృప నడిపించునుగాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలు. ప్రభుత్వం